ఈరోజు లంచ్లోకి కాలీఫ్లవర్ కర్రీ తయారు చేస్తున్నాను కానీ మనసులో ఎక్కడో భయం అనమాట. ఎందుకంటే కాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి కదా, ఖచ్చితంగా ఒకటైనా. అసలుగే మనం ఒక 25 డేస్ నుంచి నాన్ వెజ్ తినకుండా పూజలు చేసుకుంటూ జాగ్రత్తగా ఉన్నాం కదా. ఒక్కడు తిన్నా నాన్ వెజ్ తిన్నట్టే అయిపోద్ది కదా, అది కూడా ఒక ప్రాణే కదా. అలా అనుకున్నాను కానీ ఉల్లిపాయ లేకుండా కొన్ని వంటలు మాత్రం వండుకోగలం, అందులో ఈ కాలీఫ్లవర్ కర్రీ ఒకటి. అందుకనేసి ఈరోజు వండాల్సి వచ్చింది జాగ్రత్తగా చూసుకొని. మొత్తానికైతే కాలీఫ్లవర్ నీట్గా కట్ చేసేసాను, ఎక్కడ పురుగులు ఉన్నాయో లేవో చూసుకొని. ఈ కాలీఫ్లవర్ కర్రీ వండడం కొంచెం టెక్నిక్గానే వండాలి. ఎందుకు అనుకున్నారు, ఒక్కొక్కసారి మనం ఈ కర్రీ వండేటప్పుడు టమాటా, ఉల్లిపాయకి ఉల్లిపాయ, మిరపకాయ, కాలీఫ్లవర్ అయిపోద్ది, బాగోదన్నమాట. అందుకని కొంచెం వేడి నీళ్ళు ఉడికించేసుకున్న తర్వాతనే మనం దాన్ని పోపు వేసేసుకోవాలన్నమాట. ఒక 50% ఉడికించుకున్న తర్వాత పోపులన్నీ వేసి మిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్, టమాటా కలిపి వేసేయాలి. అందులో ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి కాసేపు మగ్గించిన తర్వాత మళ్ళీ కారం, ధనియాల పొడి వేసుకొని కొన్ని వాటర్ వేసుకుని మగ్గించుకొని కొత్తిమీర వేసేసుకోవడమే.